అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ రోజు ముగిసే అవకాశాలున్నాయి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు. ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని నగలను బహుమతిగా ఇవ్వవచ్చు. వివాహితుల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆఫీస్లో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. గాయపడిన మూగజీవాలకు, అనాథలకు ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఏదైనా తప్పు జరిగితే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీరు డబ్బు లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. స్త్రీల ఆభరణాలు, వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. జీవనశైలిలో సమగ్రతను కాపాడుకోవాలి. స్నేహితులతో సమయం గడుపుతారు. పనులు వేగంగా పూర్తి చేస్తారు. క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి. కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలి. సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు, వివాహానికి, కుటుంబానుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి. డబ్బు విషయంలో ప్రాణ స్నేహితుడైన, కుటుంబ సభ్యులైన ఎవరిని నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు కోపంగా ఉండకండి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. మీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.